డబ్బు లేనంత మాత్రాన ప్రేమించే అర్హత ఉండదా? ప్రేమనే పేరు చెప్పి పాపపు పనులు చేసి పవిత్రమైన ఆ పదాన్ని అపవిత్రం చేయకండి. మీ నిజం, దీని భాగోతం వీడియోతోనే బట్టబయలైంది. ఇంకా మోసం చేయాలని చూడకండి. మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే మెడ పట్టి నేనే గెంటాల్సి వస్తుంది. మామ్, అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ వీడియోతో ఎవరో మిథున మీద నింద వేసి తనని నాకు దూరం చేయాలని కుట్రతో చేసిన పని. మా ప్రేమ నిజం మామ్. రే తారక్, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? కన్న తల్లిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఇందులో మోసం ఏముంది మామ్? నేను మిథునని ప్రేమించడం నిజం. ఆ మాట మనతో కూడా చెప్పాడు కదే. ఆ అమ్మాయి మంచిది కాదని నేను చెప్తున్నాను కదా. అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను కదా. తనని కలవద్దు, కాంటాక్ట్ చేయొద్దని నేను చెప్పాను కదా. మిథునకి ద్రోహం చేయలేనని నేను చెప్పాను కదా. దీన్ని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. మిథునని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాను. తారక్, తల్లిగా చెప్తున్నాను, వీళ్ళని వెళ్ళిపోమని చెప్పు. చూడమ్మా, వాళ్ళు వెళ్ళడం తప్పనిసరి అయితే నేను చెప్తున్నాను విను. నువ్వు నన్ను వదులుకోవాల్సి వస్తుంది. వాళ్లతో పాటు మిథునతో కలిసి నేను వెళ్లాల్సి వస్తుంది. తారక్, నువ్వు చిన్న పిల్లాడివిరా, లోకం పోకడ తెలియని వాడివి. వీళ్ళు మోసగాళ్ళురా. తారక్, నీకు నాకన్నా వాళ్లే ముఖ్యమా? నా ప్రేమ నాకు ముఖ్యం. తారక్, నా ఆస్తిలో పైసా కూడా నీకు దక్కదు. ప్రేమ చరిత్ర పుట్టక ముందు నుంచే ఈ మాట అందరూ తల్లిదండ్రులు అన్నదే. అవేవి వద్దని ప్రేమకి విలువనిచ్చి ఎంతో మంది అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వరుసలో నా పేరు కూడా ఉంటుంది. మిథున, పద పద పద. తారక్, తారక్ నా మాట విను. తారక్, 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 తారక్ నా మాట విను. తారక్, తారక్. రేఖడియా, ఇదంతా నా ఊహనా? ఎవరిని రేఖడియర్ తారక్ తారక్ అని పిలుస్తున్నావు? ఏంటి రేఖడియర్, అవతల గెస్ట్లు వస్తుంటే ఇలా నిలబడి పకటకల్లగంటున్నావు? ఇది కంటిన్యూ అయితే నిద్రలో నడవటం కూడా అలవాటవుతుంది. సీరియల్లో లేడీ విలన్ లాగా రాత్రిళ్ళు నీకు ప్రశాంతత కరువవుతుంది. వద్దులే, పండగ రోజు ఈ పాత చూపులెందుకు? గెస్ట్లు వస్తున్నారు, నేను వెళ్తాను. నేనిప్పుడు ఆవేశపడితే, తారక్ నిజంగానే అలా రియాక్ట్ అయితే మొదటికే మోసం వస్తుంది. వర్షతో తారక్ పెళ్లి అనౌన్స్ చేసే వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ప్రవర్తించాలి. నా ఇంటెన్షన్ అస్సలు బయటికి తెలియనివ్వకూడదు. పార్టీలో ప్రకటిస్తే తారక్ కూడా నా మాటకి అందరిలో ఎదురు చెప్పలేడు. ఇల్లు చాలా బాగుంది కదండి. మీరిక్కడే కూర్చోండి, నేను లోపలికెళ్ళి చూసొస్తాను. మా కోసం మీరు ఈ వయసులో చాలా శ్రమ తీసుకుంటున్నారు. మనవడి మనువు వాడి కోరిక ప్రకారం జరుగుతుందమ్మా. ఆ ఆనందం ముందు ఈ శ్రమ ఎంత చెప్పండి? మాకా భాగ్యం దక్కడమే గొప్ప అదృష్టం. మీ మాటలు వింటుంటే రథం ముగ్గు కళ్ల ముందు కదిలినట్టుగా ఉంది. నీ పోలికలు బావున్నాయమ్మా. ఏది, పిల్లల్ని పోలిస్తూ కూడా ఏదో ఒకటి చెప్పండి. కదిలించకండి, మొత్తం ముగ్గు భాషలోనే మాట్లాడుతుంది. అర్థం కాక అయోమయంలో పడాల్సి వస్తుంది.
ఈయనకి నేనన్నా నా ముగ్గులన్నా చాలా అలుసులేండి. భర్త ఏదన్నా తమాషాకే గాని తక్కువ చేయాలని కాదమ్మా. బాగా చెప్పారు. ఆ పిన్నిగారు, నెమలి పింఛతో హంస ముగ్గేస్తే ఆలు మగల్లా కనిపిస్తారు. మ్మ్. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ, కూర్చోండి. అమ్మయ్యా, మన మిథున చాలా అదృష్టవంతురాలు కదండి. అవును జానకి. ఏంటి మమ్మీ? వర్ష, ఆ మిథున వచ్చిందే పార్టీకి. అవునా? దాన్నెవరు పిలిచారు? ఎవరు పిలిస్తే మనకెందుకు గాని, అది తారక్ కలిసి తిరుగుతున్నారు. నిజమా? అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. రేఖ తారక్తో నీ పెళ్ళని అనౌన్స్ చేసేదాకా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ తారక్ సడన్ గా దాన్ని చెయ్యి పట్టుకుని స్టేజ్ మీదకి ఎక్కినా ఎక్కొచ్చు. ఏదో ఒకటి చేసి దాన్ని తారక్ ని విడది. వీలైతే ఫంక్షన్ అయ్యేదాకా దాన్ని కిడ్నాప్ అయినా చెయ్యి. ఒక్కసారి రేఖ పబ్లిక్ లో కమిట్ అయితే చాలు, ఇంకా నీ పెళ్లి తారక్తో జరగకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. ఆయనే వాళ్ళిద్దరికి రాసినా సరే మళ్ళీ మార్చి రాస్తాడు. బ్రహ్మదాకా ఎందుకు మమ్మీ? నేనే దాని తలరాతను మార్చేస్తాను. తారక్ మనసులో సెటిల్ అవుతాను. సరే సరే, తొందరగా వెళ్ళు. అదెక్కడుందో వెతికి పట్టుకో. అలాగే. వైష్ణవి ఏదమ్మా? శారీ కట్టుకోవడానికి వెళ్ళింది అత్తయ్య. అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళైతే ఆ ఇంట్లో ఏ కలతలు ఉండవు కదా అత్తయ్య. అవునే, నీలాంటి పరిస్థితి వాళ్లకు ఉండకూడదు. అష్టలక్ష్ముల్ని ఒకే రూపంలో చూసినట్టుగా ఉందమ్మా. లేక అమ్మాయికి దిష్టి తీవే. అసలు ఇదంతా ఎందుకు ఆంటీ? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అబ్బా, నువ్వు దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. థు 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 థు. లేక అత్తయ్య, ఇది అమ్మాయి మెళ్ళో వెయ్యమ్మా. ఆంటీ, వేడుక సాంప్రదాయం చీర అన్నారు, మరి హారాలెందుకు ఆంటీ? మార్పు కోరిన మా కళ్లకు రేపటి తరం ఆనందానికి రూపం నువ్వు అయినందుకమ్మా. ఇదేదో గొప్ప కోసం కాదు, తృప్తి కోసం అమ్మా. మా తరం దీవెనల గుర్తు కోసం అమ్మా. శేఖర్ గారికి ఇంత సంస్కారం నేర్పినందుకే ఇంత గొప్ప సత్కారం ఉంది. ఆవిడ దుర్మార్గానికి వీళ్ళ సంస్కారానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మెళ్ళో వెయ్యమ్మా. ఇవ్వండి అత్తయ్య. నా దిష్టి తగిలేలా ఉంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, అమ్మా, బుల్లెమ్మా. బుల్లెమ్మ
సీర కట్టులో ఎట్టా మెరిసిపోతుందో చూస్తుంటేనే కళ్ళు సిదిరిపోతున్నాయి. ఎక్కడా కనిపించకుండా ఎక్కడికి పోయింది? తనని చూద్దామంటే అస్సలు కనిపించడం లేదే. కాని ఈరోజు తనని ఎలాగైనా చూసి తీరాల్సిందే. డీజే ఒకటి ఉంటే చాలే పబ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు గాని రేఖ ఆంటీ మనందరినీ బయటికి తరమేదు. ముందు చూస్తాగండి. వర్ష జస్ట్ మినిట్ ఇట్రామ్మా రా. మమ్మీ తొందరగా కేక్ కటింగ్ అయిపోయి ఆ డ్రింక్ పార్టీ ఏదో స్టార్ట్ అయితే గుట్టు చప్పుడు కాకుండా 2 రౌండ్లు గుటుక్కుమనిపించి ఈ లాన్లో ఈ అట్మాస్ఫియర్లో తీన్మార్ వేస్తే నా సామి రంగా దేత్తడి పోచమ్మ గుడే. ఆ శానిటైజర్ గొంతు దిగక చాలా రోజులైంది. ఏదైనా దాని ఎఫెక్టే వేర్లే. పరిగెత్తే ఎలుకైనా మందులో పడి లేస్తే పిల్లిని కూడా జడిపిస్తుంది. ఇప్పుడెలా? మిథున ఎక్కడుందో ఏంటో. నేను గనక ఎదురు పడితే దానికే ప్రమాదం. మిథున రేఖ గారిని కలిసిందో లేదో. మిథునని చూడగానే తన రియాక్షన్ ఎలా ఉందో ఏంటో. ఓకే, మిథునని కలిస్తే గాని అసలు విషయం తెలీదు. అంకుల్, చీరలో నిండుగా శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు వైష్ణవి. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, మీరు మిథునాన్ని ఎక్కడైనా చూసారా? మిథునానా? ఎవరా మిథున? ఆ రోజు భూమి పూజలో హడావిడిగా పనులు చేసింది కదా. ఓ ఆ అమ్మాయా? నా మైండ్ కేబీనే గాని జీబీలు గుర్తుపెట్టుకోదు. రిఫరెన్స్ ఇచ్చావు కదా, రిమెంబర్కి వచ్చింది. ఆ అమ్మాయి ఇందాక తారక్తో కలిసి వెళ్ళడం చూశాను. అంటే అటో ఇటో ఇటే అనుకుంటా. ఇటే. థ్యాంక్స్ అంకుల్. అంకుల్ అంకుల్ తారక్ని చూసారా? తారక్ ఎవరు? ఓ సారీ, మా అబ్బాయే కదా. అటో ఇటో వెళ్ళడం చూశాను, కానీ ఏటో కన్ఫామ్గా తెలీదు. అటా ఇటా కన్ఫర్మ్గా చెప్పండి. కన్ఫామ్ చేయగలిగే కాన్ఫిడెంట్ ఉండుంటే కంపెనీకి చైర్మన్నే అయ్యేవాడిని కదా. హలో గర్ల్స్, మీరిద్దరు సిస్టర్సా? కాదు. పోని కజిన్సా? కాదు. మరి మీ నెక్లెస్లు కమల పిల్లల్లా డబుల్ యాక్షన్లా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇలాంటివి మా రేఖకి, మా లేఖ వదినకి ఇద్దరికే ఉన్నాయి. ఓహో, నాకు రేఖ ఆంటీనే ఇచ్చిందని అంకుల్కి చెప్పలేదేమో. నాకు లేఖ ఆంటీ ఇచ్చిందని తెలియక అడుగుతున్నారేమో.
రేఖ ఒక్క నిమిషం, నీతో ఒక విషయం మాట్లాడాలి. పద. అది కాదు రా సరోజ, రేఖ, అది- చెప్తాను, నువ్వురా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయితో రేఖాదేవి గారు అంత క్లోజ్ గా ఎందుకు మూవ్ అవుతున్నారు? సేమ్ నెక్లెస్. నాకు ఈ నెక్లెస్ లేఖ అంటే ఇచ్చారు. అంటే తనకి రేఖాదేవి గారు ఇచ్చారా? అంత ఆరోగెంట్ గా ఉండే రేఖాదేవి గారు నెక్లెస్ ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు? అంటే కాబోయే కోడలా? ఇస్తేకిస్తే మిథునాకివ్వాలి గాని ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు? ఎవరితో ఉండలేనంత చనువుగా ఆ అమ్మాయితో ఎందుకు ఉంటుంది? ఈవిడ మైండ్లో వేరే ఏదైనా ప్లాన్ ఉందా? ఏంటి సరోజ? ఇవాళ తారక్తో వర్ష పెళ్ళని అనౌన్స్ చేస్తానని చెప్పావు కదా రేఖ, మళ్ళీ మిథున ఎందుకు వచ్చింది? అవునా ఆంటీ, తారక్ కూడా దాంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నాకు చాలా భయంగా బాధగా ఉందా ఆంటీ. ఆంటీ, మీరు డెసిషన్ ఏమన్నా మార్చుకున్నారా? చెప్పు రేఖ, తను చాలా బాధపడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు బుర్రలోకి రానివ్వకండి. డెసిషన్ మార్చుకోవడం ఏంటి? రేఖ మాట అంటే మాటే. మరి అదెందుకు వచ్చింది? దాన్ని చూసేదాకా అది వచ్చే విషయం నాకు కూడా తెలీదు. రేఖ, మరి దాన్ని మెడ పట్టి బయటికి గంటేయచ్చు కదా. ఈ మాత్రం బుర్ర నాకు లేదా? నీలా సలహానిచ్చేవాళ్ళు నాకు లేకనా? ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ ఇంకా దాని మాయలో ఉన్న తారక్ రియాక్ట్ అయి రివర్స్ అయితే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. టైం చూసి మిథునని ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు. సిచ్యుయేషన్ని ఎలా డీల్ చేయాలో నేను తెలిసిన దాన్ని. మిథున విషయంలో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ మిథున అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వర్షనే నాకు కాబోయే కోడలు అని ఇవాళ అనౌన్స్ చేసి తీర్తాను. దాన్ని పీడ వదిలిస్తాను, 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 వదిలిస్తాను. అంటే మీరు ముగ్గురు కలిసి నా చెల్లికి అన్యాయం చేయాలని చూస్తున్నారన్నమాట. ఈవిడ గారు తారక్కి విషయం తెలియకుండా నాటకం ఆడుతుంది. అర్జెంటుగా ఈ విషయం గురించి తారక్ గారికి చెప్పాలి. ఈవిడ చేస్తున్న కుట్రకి కౌంటర్ ప్లాన్ నేను వేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిథునకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఈ టైంలో తారక్ గారు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడా కనబడ్డం లేదు. మీరు డైల్ చేస్తున్న నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొద్దిసేపు అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? అంకుల్, తారక్ గారు కనిపించారా? ఇలా చూడమ్మా, నా మొహం మీద ఎంక్వైరీ అని ఏమైనా రాసుందా అమ్మా? ఏమైంది అంకుల్? అందరూ వచ్చి వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా అని నన్నే అడుగుతున్నారు. ఇందాక నువ్వు కూడా అడిగావు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతున్నావు. సారీ అంకుల్, అర్జెంట్ పని పడితేను. ఓ అర్జెంటా? మరి ఈ విషయం ముందే చెప్పలేదే.
నీకు కావాల్సిన తారకే కదా? అవును, తారక్ గారు ఎక్కడున్నారు అంకుల్? అటే అనుకుంటా. హా. అటు కాదు, ఇటే ఇటే. ఇటు కాదమ్మా, ఇటెళ్ళు, వెళ్ళు. శేఖర్, ఏంటి పిన్ని? నీకు ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నావుట? ఎంత సిగ్గుపడుతున్నాడు. నీ సిగ్గు తగలయ్యా. అంత ఇష్టపడే అమ్మాయిని నాకు చూపించవా మరి? అంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట.